వాళ్ళ దౌర్జన్యం జరుగుతూ ఉంది. మరి అంతకంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా. మరి ఇవాళ పొట్టపూటి కోసం కొలువు తీసుకున్నటువంటి వాళ్ళపైన ఇవాళ ఈ రకంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మరి వాళ్ళు గ్రామాభివృద్ధికి ఎంతో కొంత కమిటీకి అంటే 1,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు అనడం జరిగితే, కాదు మాకు 1,50,000 కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి అసలే కళ్ళు వృత్తి అనేది రాని బెల్ట్ షాపుల ద్వారా అంతరించిపోతా ఉంది. మరి ఎంతో కొంత పొట్టపూటి కోసం మేము తాళ్ళెక్కొని బతుకుతా ఉంటే బతుకుతా ఉంటే దీనిపైన మరి ఈ యొక్క వీడిస్ కమిటీలు ఒక ఉక్కుపాదం లోపడం కరెక్ట్ కాదు. దీనిపైన కూడా మరి ఒక తాళరాంపూర్లో గవర్నర్ మీద జరిగిన సంఘటనే కాదు, గీతాకాండ మీద జరిగిన సంఘటనే కాదు, అలాగే జాక్రాన్పల్లి లోపల రజకుల మీద జరిగిన సంఘటనే కాదు, అలాగే ముదిరాజే కావచ్చు, అలాగే నాయ బ్రహ్మలు కావచ్చు, మా ఒంటరి సోదరులే కావచ్చు, ప్రతి ఒక్క కులాన్ని కూడా ఇవాళ వాళ్ళ కులవృత్తి చేసుకుంటా ఉంటే మాకు ఎంతో కొంత గ్రామాభివృద్ధికి ఇవ్వాలని చెప్పి కులవృత్తి చేసుకునేటువంటి వాళ్ళని ఈ యొక్క అన్యాయం జరుగుతూ ఉంది. మరొకప్పుడు నిజాం పరిపాలన లోపల మరి ఆనాడు ఊళ్ళల్లో వతందారు ఉంటుంది, వతందారు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా ఈ వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇటు చాకరీ చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడేది. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ గ్రామాభివృద్ధి పేరుతో వాళ్ళు వెట్టి చాకరీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి మనం ఎప్పుడు బాగుపడేది. మరి మనకు ఇవాళ ఆయన చూసినట్టయితే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించిన సందర్భం లేదు. ఇవాళ సిపిఎం సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి గారు, అలాగే బహుజన సమాజ్ పార్టీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గారు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా మద్దతు చేయడం జరిగింది. మరి మిగతా రాజకీయ పార్టీలు మరి వాళ్ళ ఓట్ల ముందే వీళ్ళు ఆదికొస్తారా, మరి ఓట్ల తర్వాత వీళ్ళకి ఆదిరారా, మరి వీళ్ళ యొక్క కష్టాలు చేసుకున్నటువంటి బాధ్యత ఈ ప్రజాపతిల పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తాళరాంపూర్ సంఘటనను మనం యొక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీసీ కమిటీలు పూర్తి స్థాయి లోపల తుడిచిపెట్టే విధంగా మనం పోవాలి. ఎందుకంటే అన్ని గ్రామాలకు వెళ్ళి కూడా ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ మళ్ళీ అందులో మహిళలు మా అక్కలకు కూడా లాసలం. ఎందుకంటే ఇవాళ ఆ గ్రామం నుండే ఇవాళ ఇంత చైతన్యం వచ్చింది. మరి అది రావాలి. ఎందుకంటే మీ గ్రామం నుండి ఆ స్పందన వస్తే మేము కూడా పూర్తి స్థాయి లోపల పనిచేయడానికి ముందుకు పోతాం. కాబట్టి ముందు కూడా తప్పుగా పూర్తి స్థాయి లోపల మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి వీడీసీ కమిటీలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ జై లాసలం నీలవందనం.